థ్యాంక్ యూ అండి. ముందుగా డైరెక్టర్ బాహుబలి పళని గారిని ఈ చిత్రం సక్సెస్ గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. జనవరి రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, అన్ని థియేటర్లు ఇచ్చి మంచి రెస్పాన్స్, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు అన్నదానికి మా సినిమా ఒక ఎగ్జాంపుల్. సో జనాలు అద్భుతంగా ఆదరించారు, బ్లాక్ బస్టర్ అయింది. ఈరోజు కలెక్షన్స్ కూడా అన్ని థియేటర్లో సూపర్గా ఉన్నాయి. దీనిలో యాక్ట్ చేసిన వెంకీ గారు, మిగతా ఆర్టిస్టులు, బాంబే నుంచి ఇలాంటి ఒక మంచి కంటెంట్తో సినిమా చేయాలి అని వచ్చిన మా ప్రొడ్యూసర్స్ రంజనా గుంజాల్ మ్యామ్, రోహిత్ గుంజాల్ సార్, అందరికీ వాళ్ళిద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు వాళ్ళు ఇక్కడ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు మంచి డబ్బులు కూడా వచ్చింది. సో ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో వాళ్ళు మంచి మంచి సినిమా ఇక్కడ తీస్తారు. మంచి కంటెంట్ ఉంటే ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయ్యి చెప్పవచ్చు. అలాగే మా హీరో వెంకీ, సో దీనికి ముందు కన్నడలో ఒక అద్భుతమైన సినిమా చేశాడు, అది కూడా యాక్షన్ మూవీ, అది కూడా అక్కడ మంచి హిట్ అయింది. ఇక్కడ ఈ సినిమా అద్భుతమైన యాక్టర్ నిజంగా. సో ఫైట్స్ ఇరగదీశాడు. సో సాంగ్స్ కానీ సీన్స్ కానీ నేను ఏం చెప్పినా అది పద్ధతిగా విని కరెక్ట్గా స్క్రీన్ మీద ఎక్కించి ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ రావడానికి కారణం కూడా సో మా హీరోవే. దేనికైనా హీరో పర్ఫెక్ట్గా నిలబడితే ఆ సినిమా నిలబడతాయి. సో అలా అద్భుతంగా చేశాడు. ఇంత ప్రొడక్షన్ వాల్యూతో వచ్చిన ఈ సినిమాని జనాలు ఆదరించి సూపర్ హిట్ ఇచ్చిన జనాలకు కోడానకోడి థ్యాంక్స్. ఒకే ఒక బాధ ఏంటంటే మనం సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎక్కడ పూజ పెట్టుకున్నా కూడా ప్రతి ఆర్టిస్ట్ వెతుక్కుంటూ వచ్చి అవకాశం కావాలి అని వెతుక్కుంటూ వచ్చి ఛాన్స్ అడుగుతారు. అలాగే సినిమా ఎండింగ్ కూడా ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడ ఏ విషయానికి మనం పిలిచినా, సినిమా ఓపెనింగ్ ఎలా మనం స్టార్ట్ చేసామో అలాగే ఎండింగ్లో కూడా వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేసి సినిమాని హిట్ ఇస్తే సో అందరూ నిలబడతాం. ఇలా లాస్ట్ మేము 1 వీక్గా ప్రతి ఆర్టిస్ట్ని సో ప్రెస్ మీట్ కానీ ఫంక్షన్ కానీ పిలుస్తున్నాం. సో సపోర్ట్ చేయలేదే అన్నది ఒక బాధ ఫీలింగ్. సో ఇప్పుడు బాంబే హీరోయిన్ ముగ్గురిని తీసుకున్నాం. వాళ్ళని డైలాగ్ రాకపోయినా మేము చెప్పించి ప్రతిసారి ప్రాక్టీస్ ఇచ్చి ఒక్కసారికి 10 సార్లు చెప్పించి సో డైలాగ్ని పర్ఫెక్ట్గా వచ్చే వరకు మేము చెప్పించి డైరెక్షన్ చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఫైనల్కి ప్రెస్ మీట్, సినిమా రిలీజ్ అప్పుడు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ఫైనల్ ఫంక్షన్లో కానీ ప్రమోషన్స్లో కానీ పాల్గొంటే సినిమా ఎంతో హైప్ అవుతుంది. సో అది వాళ్ళు చేయట్లేదు. అలాంటి ఆర్టిస్టులని ఎవరు ఆదరించవద్దన్నదే నా ఒక చిన్న బాధ. చాలా అంటే లాస్ట్ 1 వీక్ ఆ ప్రమోషన్స్కి పిలిస్తే మేము ఆ పని ఉంది. అంతమందికి పైలా నేను మీ ప్రెస్ మీడియా सन्ना धन्यवाद शेषान, थैंक यू ऑल, थैंक यू. बिकॉज ऑफ आप लोगों ने बहुत अच्छा बाहर वायरल किया, सबका मुझे बहुत अच्छा सपोर्ट मिला. कंटेंट इज़ वेरी वेरी गुड, ऑल पब्लिक रिस्पॉन्स इज़ ऑल्सो वेरी गुड, थिएटर्स आर रनिंग ऑल्सो वेरी गुड बिकॉज ऑफ ओनली कंटेंट. what a character of Pavitra. Every lady, every woman is Pavitra. इफ़ पवित्रा कैरेक्टर, लेडीज़ कैरेक्टर को अगर किसी ने टंग स्लिप की वजह से या कुछ ब्लैकमेलिंग किया, ऐसे टाइम पे एक लेडी का लाइफ कैसे स्पॉइल होता है, यही हमने उसमें दिखाया है. एवरी पवित्रा, लेडीज़ इज़ एवरी पवित्र, बट कैसे वो अपवित्र हो जाती है और कैसे उनका लाइफ स्पॉइल होता है. इतना अच्छा सुपर कंटेंट दिखा है. बाहर एवरी लेडी जब थिएटर के बाहर आता है अंतमंदी ఏడుస్తారు, అంతా అక్కగారు ఏడుస్తారు. వాయ్? బికాజ్ ఆఫ్ స్టోరీ, బికాజ్ ఆఫ్
కంటెంట్ ఇంత మస్తు సినిమా ఉన్నది ఇంత బాగా సినిమా మీ రెస్పాన్స్ చూసిగా నాకు ఇలా ఎక్దమ్ భరాష్ వస్తుంది ఆనంద అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పబ్లిక్స్ रिस्पॉन्स इज लाइक दिस टाइप तो सबको मुझे फिर से यही बोलना है कि हमने सब अच्छा किया कंटेंट सब स्टोरी अच्छा एवरी हीरो कैरेक्टर సూపర్ క్యారెక్టర్ వాట్ ఆ యాక్టింగ్ మీరు అంతమంది ఎప్పుడు సినిమా చూసిండారు అప్పుడు మీకు తెలిసి కి హీరో క్యారెక్టర్ ఎలా ఉన్నది యాక్టింగ్ ఎలా ఉన్నది సూపర్ యాక్టింగ్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ओनली फक्त ఒక్క गोष्ट ते నాకు जास्त वाईट वाटत असतात की मा प्रमोशन आणि ओनली प्रमोशन बिकॉज ऑफ आर्टिस्ट आर नॉट सपोर्टेड मी म्हणून मात बुका प्रमोशन कडमाया तरी पण नाद मी అంతమందికి రిక్వెస్ట్ ఉన్నది की మీరు సినిమా చూడండి థియేటర్లో అంతమంది ఉండ పబ్లిక్ అంతమందికి నాది రిక్వెస్ట్ ఉన్నది की మీరు థియేటర్లో ఇక అక్కగారు అంతమంది అక్కగారికి సనా సూపర్ మెసేజ్ ఉన్నది దానిలో ఈ మెసేజ్ మీరు అంతమంది చూడండి మీకు నక్कीच దానిలో లైఫ్లో ఒక బాగా మెసేజ్ సిక్కి దానిముळे మనం ఎలా వాగాసేది ఎలా ఇచ్చేసేది ఎవ్రీ ఓన్లీ నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్లో ఎలా ఎవరిది లైఫ్ స్పాయిల్ చేస్తారు దానిముळे అది మనం బాగా సుషిగా దానిలో నక్कीच మనందరితో దానిలో చేంజ్ అయ్యేసరికి ఇంత బాగా మెసేజ్ మనం దీనిలో ఇచ్చినాం తో అంతమందికి నాది రిక్వెస్ట్ ఉన్నది కి మీరు థియేటర్లో పోండి అంతమంది అని సినిమా చూడండి దాని నంతర మీరు మీద రెస్పాన్స్ ఇవ్వండి సినిమా నేను నా సినిమా అంకా చెప్పాను ఓన్లీ హియర్ ఈజ్ స్టోరీ ఈజ్ సూపర్ कंटेंट इज सुपर दैट्स वाई आई रिक्वेस्ट म्हणून मैं आप सबको सब पीपल को तेलुगु पीपल को रिक्वेस्ट करना चाहती हूँ कि आप लोग जाके थिएटर में देखिए लेडीज़ के लिए बहुत अच्छा मैसेज है यही मैं बताना चाहूँगी और सब प्रेस मीडिया को मैं थैंक्स करना चाहूँगी आप सब लोगों ने मुझे बहुत अच्छा सपोर्ट किया है मैनी मैनी थैंक्स థ్యాంక్ యూ మేడం ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచును नमस्ते यहाँ पे आए हुए सभी मीडिया का मैं तहे दिल से थैंक यू बोलता हूँ क्योंकि हमारा मूवी अभी तक जो बाहर वायरल हुआ है आप ही की वजह से हुआ है मैं यहाँ पे किसी को नाम रखने या कुछ कंट्रोवर्सी क्रिएट करने नहीं आया मैं यहाँ पे आया हूँ कुछ ऑब्जर्वेशंस बताने जो हमने ये मूवी से सीखे हम मुंबई से आए सर यहाँ पे मुंबई से यहाँ पे मुंबई में भी कर सकते हैं ना मूवी वहाँ पे भी बॉलीवुड है सब कुछ है हम लोग यहाँ पे आके मूवी किया इसका रीज़न ओनली एक है कि तेलुगु मूवीज़ हम लोग को बहुत पसंद है हम लोग देखते हैं तो तेलुगु मूवीज़ देखते हैं पसंद करते हैं इसलिए हमने सोचा कि यहाँ पे करेंगे मूवीज़ और हमने मूवी भी की मूवी कंप्लीट की आज रिलीज़ में आपने सबका रिएक्शन भी देखा मूवी को सपोर्ट भी बहुत अच्छा आया बस एज एन प्रोड्यूसर एक चीज़ मन को बहुत दुखा देती है ना कि जब हमने मूवी शुरू की थी एक्टर्स आते हैं तो एक्टर्स की जो जिम्मेदारी होती है ना वो ओनली एक्टिंग तक सीमित नहीं रहती जब वो कोई एग्रीमेंट हम लोग के साथ में साइन करते हैं तो उनकी जो रिस्पॉन्सिबिलिटी होती है वो मूवी की एंडिंग तक होती है जब तक मूवी रिलीज़ ना हो तब तक उनकी वो जिम्मेदारी होती है अभी कुछ एक्टर्स ने वो जिम्मेदारी से हाथ ऊपर कर लिया दैट्स वाई हम लोग को बहुत उसका नुकसान भी उठाना पड़ा लेकिन इसमें एक चीज़ मैं समझ गया ना कि कोई भी इंडस्ट्री हो उसमें मूवी के साथ में सबसे लॉयल अगर कोई होता है जो मूवी को कभी धोखा नहीं देता तो होता है ऑडियंस कोई नहीं आया कुछ प्रमोशंस ज़्यादा नहीं हुआ फिर भी ऑडियंस जाके उनका रिएक्शंस देखिए आप क्या रिएक्शंस थे उनके वो रिएक्शंस देखने के बाद में मुझे पता चला कि यार आई एम सक्सेस मैं जो यहाँ पे मैसेज देने आया था जो मैंने फिल्म के द्वारा मैसेज देना चाहता था वो ऑडियंस तक पहुँच गई है बस इतना ही एक मुझे बुरा लगता है कि यार ये एक्टर्स लोग जो है ये जो हमारे साथ में होने चाहिए थे हम लोगों ने बहुत अच्छी तरीके से प्लानिंग्स किए थे प्रमोशंस के वो अगर हो जाते तो ये और ऊपर चली जाती मूवी और मतलब मैं ये बोलना चाहता हूँ कि
ये ब्लॉकबस्टर से भी ब्लॉकबस्टर मूवी बन सकती थी। इतना कैपेसिटी ये स्टोरीज में है, ये कंटेंट में है। हर कोई जब थिएटर से बाहर आता है, उनके जब आप रिएक्शन देखोगे तो आपको पता चलेगा उनके चेहरे के ऊपर वो चीज़, वो पवित्रा, वो हीरो, वो विलन, वो सब कैरेक्टर उनके चेहरे पे दिखाई देते हैं। मूवी बाहर आने के बाद, मूवी देखने के बाद वो रिएक्शन जब मैंने देखे तो तभी मुझे लगा कि यार मैं सक्सेस हो गया करके। क्यों? क्योंकि आदमी ने वो दिल से मूवी देखी और दिल से उन्होंने जो रिएक्शन दिया। बस इतना ही कहना चाहूँगा कि आगे जो भी मूवी करूँगा, देखो जो भी हुआ, अच्छा रिस्पांस आया। इसके आगे जो भी मूवी करूँगा उसमें कॉन्ट्रैक्ट्स में बहुत सारी चीज़ें और ऐड होंगी प्रमोशंस को लेके। कोई भी एक्टर जो होता है उसके लिए प्रमोशंस वेरी इंपॉर्टेंट। क्यों? इसमें सबसे ज़्यादा नुकसान किसका होता है? अगर प्रमोशंस नहीं होता है या एक्टर्स प्रमोशन में नहीं आते, सबसे ज़्यादा नुकसान किसका होता है? प्रोड्यूसर का, क्योंकि पैसा प्रोड्यूसर का, रिस्क प्रोड्यूसर का। और जब मूवी हिट हो जाती है तो प्रोड्यूसर क्रेडिट देता किसको है? हीरो, हीरोइन, एक्टर्स, डायरेक्टर। तो जब एक प्रोड्यूसर आपको एक चांस देता है मूवी करने के लिए, जब मूवी हिट होती है तब आप सब साथ में होते हो। जब मूवी किसी स्ट्रगल में हो या मूवी रिलीज पीरियड में हो, तब आप लोगों का भी तो फर्ज बनता है कि वो प्रोड्यूसर के साथ में खड़े रहो, अपना मूवी प्रमोट करो। सो यही कहना चाहूँगा कि मतलब ओनली मेरे मूवी के नहीं, इसके बाद में आगे जो भी मूवी होंगी, जो भी करेंगे, जो भी प्रोड्यूसर होंगे, डायरेक्टर होंगे, अपने एक्टर्स से पहले ही बोल दीजिएगा कि यार मूवी इज द लक्ष्मी, अपने लिए लक्ष्मी है वो। तो स्टार्टिंग टू एंड मूवी के साथ में लॉयल रहे, प्रमोशंस में आए और मूवी को साथ दे। बाकी मेरे मूवी के बारे में, अगर हमारे मूवी के बारे में बताना चाहूँगा कि बहुत अच्छी तरीके से रिस्पॉन्स आ रहा है। हमारे मूवी का हीरो, हमारे मूवी का जो सबसे बड़ा प्लस पॉइंट हमको मिला वो है यहाँ की जेन्युइन ऑडियंस, जिन्होंने ये मूवी को इतने ऊपर तक लेके आया। 30 तारीख को रिलीज हुआ मूवी, आज भी थिएटर में अच्छी तरीके से चल रहा है। प्रमोशंस बहुत ज़्यादा नहीं हुए, लेकिन आज भी थिएटर में मूवी चल रहा है, ऑडियंस आ रही है। तो यहाँ की जेन्युइन जो भी मूवी लवर्स है, जो भी यहाँ की ऑडियंस है, उनको मैं यहाँ से दिल से थैंक यू बोलना चाहता हूँ कि आप लोग हैं तो इंडस्ट्री है। लेकिन जब ये चीज़ें बंद होंगी तो इंडस्ट्री और ऊपर जाएगी। जब कोई एक्टर्स, सबको देखो मूवी शुरू होती है ना तो सब वर्ड्स याद आते हैं, फैमिली है, सपोर्ट करेंगे, ये करेंगे, वो करेंगे, बड़े बड़े बातें होती है। लेकिन जब एक्चुअल रिलीज का टाइम आता है, अचानक इन लोग बिजी हो जाते हैं, बहुत सारे काम याद आ जाते हैं। तो ये चीज़ नहीं होना है। जिस चीज़ के लिए, जो चीज़ से, हाँ, जो चीज़ पैसे मांगते हैं यार, प्रमोशंस के लिए कौन पैसा मांगता है सर? कोई भी एक्टर अपने मूवी को सुपर हिट करेगा तो ऑटोमेटिकली उसको फेम चाहिए। कोई भी एक्टर पैसे का भूखा नहीं होना चाहिए। कोई भी एक्टर पैसे का भूखा नहीं होना चाहिए। वो होना चाहिए भूखा विजिल्स का और क्लैप्स का। उसको उसकी भूख होनी चाहिए। पैसा आएगा, जो भी आएगा, पैसा लेके ही तो काम किया ना। लेकिन जब प्रमोशंस के बारे में बात की, कॉल्स किए, ये किए, वो किए, तो फिर उस टाइम पे पैसे क्यों चाहिए? उस टाइम पे क्यों तुमको पर डे चाहिए या कुछ और चाहिए? प्रमोशंस करो, मूवी हिट कराओ, ऑटोमेटिकली तुमको फेम आएगा। पैसे से बहुत बड़ा है नाम, पैसे से बहुत ज़्यादा नाम बनाओ यार। मुझे खाली इसी बात का दुख है ना सर जी कि ये मूवी बहुत अच्छी चलती है। अभी जितने भी मूवी रिलीज हुए सब अच्छे मूवी है, कोई बुरा मूवी नहीं है। लेकिन उसमें मुझे मेरा मूवी पर्सनली मेरा मूवी इतना अच्छा लगा कि मुझे लगा कि ये इन लोग से टॉप जा सकता है, इतनी कैपेसिटी है। और ये रिएक्शन देखने के बाद में आदमी लोग, जो भी ऑडियंस है, उनके रिएक्शन देखने के बाद में मुझे ये महसूस हुआ कि यार ये और अच्छा हो सकता था, ये बहुत अच्छा हो सकता था। इसको सुपर हिट, डुपर हिट, सुपर, जो भी वर्ड है कम गिरते। इतना अच्छा कंटेंट, डायरेक्टर सर ने इतना अच्छा कंटेंट, हीरो की एक्टिंग, ऑल आर्टिस्ट एक्टिंग बहुत अच्छी की। लेकिन जब जेन्युइनिटी दिखाने का समय आया उस टाइम में सब भाग गया सर। आना था उनको, यहाँ पे करनी थी, प्रमोशंस करना था, प्लानिंग बहुत थे, प्रोडक्शन वैल्यूज भी बहुत थी,
लेकिन उन लोग नहीं आए। सो हम लोग जो यहाँ पे बैठे हैं उन्होंने मिलके ये मूवी को यहाँ पे लाया है, रिलीज तक लेके आया है। सो इतना ही चाहूँगा कि अभी जैसे सपोर्ट ऑडियंस दे रही है, ये मूवी का प्रमोशन मैं आपको बोलता हूँ, ये मूवी का प्रमोशंस कोई एक्टर नहीं कर रहा है, ये मूवी का प्रमोशंस कर रहा है ओनली यहाँ का ऑडियंस। ये ऑडियंस थ्रू वायरल हो रही है मूवी, कोई छोटी बात नहीं है सर जी कि 30 तारीख का मूवी आज भी थिएटर में उतना ही कलेक्शन, उतना ही स्टेबिलिटी से चल रहा है। प्रमोशंस के बिना जो भी हम कर सकते थे हम लोग ने किया, लेकिन अभी भी उतनी स्टेबल है मूवी, अभी भी शोज चल रहे हैं, अभी भी बुकिंग्स हो रही है, सब कुछ हो रहा है। इसका ओनली रीज़न है यहाँ की पब्लिक, यहाँ की ऑडियंस। तो मैं ऑडियंस से यही कहना चाहूँगा कि ऐसे ही मूवी को प्यार दो, सपोर्ट करो, आगे और मूवी लेके आएंगे हम लोग और बहुत अच्छे अच्छे मूवी लेके आएंगे। लेकिन इस बार में कॉन्ट्रैक्ट्स बहुत सारे चेंजेस होंगे। जो नॉर्मली हम लोग MOU बोलते हैं ना सर जी, MOU होता है एक कि म्यूचुअल अंडरस्टैंडिंग में, अभी वो म्यूचुअल अंडरस्टैंडिंग पेपर पे वर्क होगी सर जी। मूवी एग्रीमेंट साइन करते समय प्रमोशंस को लेके भी बातें होंगी, क्योंकि जब कोई एक्टर्स हो वो प्रोड्यूसर को अकेला छोड़ देगा तो वो दिन दूर नहीं है जब इंडस्ट्री भी अकेली पड़ जाएगी। प्रोड्यूसर ही नहीं होंगे तो मूवी बनेगी कहाँ से। तो मैं यही चाहता हूँ अब सभी मीडिया के द्वारा कि ये बात सिर्फ यहाँ तक सीमित मत रखिए कि क्या हुआ या ये मूवी के साथ में या इसके साथ में प्रमोशंस के बारे में। ये थोड़ा सा और लोगों को पता चलना है और प्रोड्यूसर्स को पता चलना है कि इंडस्ट्री में ये सब कुछ हो रहा है। बड़े बड़े मूवीज़ को सामने से फ़ोन कर करके प्रमोशंस के बारे में पूछा जाता है, 100 टाइम्स आने के लिए रेडी होती है, एक्टर्स हो कोई भी हो। सो मैं खाली इतना चाहता हूँ कि वही एक अच्छी मूवी, एक अच्छा कंटेंट वाली मूवी, एक अच्छा मैसेज पास करने वाली मूवी, इसके साथ में भी वही चीज़ हो, सबका सपोर्ट मिले तो ये चीज़ बहुत अच्छी होंगी, इंडस्ट्री बहुत अच्छी होंगी। और कहते कहते यही कहूँगा, बहुत दुख हो रहा है एक्चुअली ये सब बातें बोलना। मैं नहीं चाहता था कि कुछ बोलूँ ऐसे, मैं चाहता था कि बहुत खुशी से ये बोलूँ कि हमारी मूवी ब्लॉकबस्टर है। हमारी मूवी में अभी कहता हूँ कि ब्लॉकबस्टर है, सक्सेसफुल है, बट दुख इस बात का है कि जो हम लोग के साथ में फैमिली बोल के साथ में आए, एक बोलना चाहूँगा कि साथ में रहे, खाए पिए, वादे किए, उन लोग आज ये कुर्सी खाली है, ये खाली नहीं होती और 10 कुर्सियाँ पीछे होती अगर उन लोग साथ में होते। और ये जो माहौल है ना, ये कुछ अलग होता। ब्लॉकबस्टर का माहौल बोलते हैं ना, उस टाइप में होता। लेकिन वो दुख हमेशा दिल में है कि इतनी अच्छी मूवी बनाने के बाद में भी, इतना अच्छा रिस्पांस आने के बाद में भी, हिट टॉक आने के बाद में भी, पब्लिक का सपोर्ट होने के बाद में भी आज इस तरीके से मुझे बात करनी पड़ रही है। तो उसके लिए मैं तहे दिल से सॉरी बोलता हूँ। लेकिन ये बात आप मीडिया प्लीज़, मेरे आपसे बहुत बड़ी रिक्वेस्ट है कि ये बात आप ज़्यादा से ज़्यादा इंडस्ट्री में फैलाओ, लोगों तक फैलाओ कि मूवी में सबसे बड़ा हीरो ओनली ऑडियंस होता है। बाकी ये एक्टर्स और ये मूवी बनाते हैं, लेकिन मूवी को आगे लेके जाती है यहाँ की ऑडियंस और यहाँ की पब्लिक। तो मैं पब्लिक को दिल से थैंक यू बोलता हूँ और माफ़ी मांगता हूँ अगर मैंने कुछ गलत बोल दिया हो। लेकिन ये जो भी बोला दिल से बोला, इंडस्ट्री को बचाने के लिए, इंडस्ट्री को आगे चलाने के लिए बोला। क्योंकि मेरे जैसे बहुत सारे प्रोड्यूसर्स हैं सर, मैं तो बहुत छोटा सा प्रोड्यूसर हूँ, बहुत सारे हैं मार्केट में सर प्रोड्यूसर्स, उनके साथ में भी ऐसी चीज़ें होती होंगी। तो ये चीज़ें जब बंद हो जाएंगी तो ऑटोमेटिकली मूवी इंडस्ट्री ऊपर ही जाएगी, उसको नीचे जाने का कोई भी रास्ता नहीं है। सो बाकी यही कहूँगा कि ये मूवी मेरे लिए बहुत अच्छी तरीके से उसका रिस्पांस मिला, ऑडियंस ने उसे बहुत पसंद किया और मैं बहुत खुश हूँ कि मैंने यहाँ पे आके मूवी बनाई और मूवी को सक्सेस किया। थैंक यू वेरी मच। థ్యాంక్ యూ సార్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాని ఇంత బ్రహ్మాండంగా తీసినా కూడా ప్రమోషన్లకి బాంబే నుంచి హీరోయిన్లు రాకపోవడం చాలా బాధాకరం. ప్రమోషన్లకి వాళ్ళు ఫ్లైట్ టికెట్లు వేస్తా అన్నారు, అన్నీ చేస్తా అన్నారు, హోటల్స్ ఇస్తా అన్నారు, రెమ్యునరేషన్ కూడా ఇస్తా అన్నారు. అయినా కానీ ఒక్క హీరోయిన్ కూడా రాలేదు నలుగురిలో. ప్రొడ్యూసర్కి ఎంత బాధ ఉంటుంది.
ప్రొడ్యూసర్లు అందరూ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ముందు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే ప్రమోషన్లు కూడా కంపల్సరీ రావాలి అనేది ఆ నిబంధన ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు హీరో వెంకీ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి సినిమా తీసాం, మంచి కంటెంట్ సినిమా తీసాం. మన తెలుగు ప్రజలకు కావాల్సింది కంటెంట్ కంటెంట్ కంటెంట్. అదే కంటెంట్ మంచిగా ఉండే సినిమా తీసాం. ఎంత కష్టపడ్డామంటే అది చెప్పలేమండి. అంత కష్టపడ్డాం ఈ సినిమా కోసం. రాత్రి పగళ్ళు 2 గంటలకు పడుకుంటే తెల్లారితో 4 గంటలు వేసి పని చేసాం. ఏం తప్పు చేసామో ఏమో నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30వ సినిమా రిలీజ్ అయింది. సో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ సినిమా బాగుంది, సినిమా బాగుంది, సినిమా బాగుంది అని చెప్పేసి మాకు రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి. అలాగే నాకు ఇంత మంచి కథ ఇచ్చినట్టు మా డైరెక్టర్ పళని గారికి థ్యాంక్ యూ సో మచ్ పళని గారు. అండ్ ఎక్కడో ముంబై నుంచి వచ్చి తెలుగు సినిమా చేసేకొచ్చి ఇంట్రెస్ట్కి వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. సో నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తానండి. ఇప్పుడు మన తెలుగులో సినిమాలో హీరోయిన్స్ లేకనా మనకి బాంబే నుంచి తెచ్చుకునేది మనము? ఇంత మంచి కంటెంట్ సినిమా తీసాము. లాస్ట్ డిసెంబర్ 12th అఖండ టైంకి సినిమా రిలీజ్ అవ్వాల్సింది. అందరికీ తెలుసు, మనందరికీ ఎంత ఎన్ని చిన్న చిన్న సినిమాలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాయనేసి. సో ఆ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం, కానీ మా ప్రొడ్యూసర్ ఎక్కడ తగ్గలేదండి యాక్చువల్లీ. సో ఆ టైంలో వచ్చారు ప్రమోషన్స్కి, అప్పుడు కూడా మాకు టార్చరే. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అనేసి కూర్చోబెట్టారంటే మేమే పర్పస్గా చేసామా? అది సిచ్యువేషన్ అలా ఉందండి. పర్పస్గా చేసామా ఏమన్నా? సరే అయిపోయింది, వాట్ ఎవర్. అందరికి ఫ్లైట్ టికెట్లు వేసారు, బుకింగ్ చేశారు, వాళ్ళు కావాల్సిన ఫుడ్ పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు ప్రొడ్యూసర్. సో మళ్ళీ రిలీజ్ అని చెప్పేసి ఈ మంత్ రిలీజ్ అనౌన్స్ చేసిన ముందు 15th సంక్రాంతి రోజు నుంచి మేము ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్ ఎక్కడ తగ్గలేదండి యాక్చువల్లీ. మీకు ఏం కావాలో చేయండి ప్రమోషన్స్. సంక్రాంతి రోజు నేను వెంపకాసి గారితో మాట్లాడించి ఫ్రెండ్తో వెంపలో సంక్రాంతి రోజు వెంపలో ఆయన స్పాన్సర్ ఇచ్చాడు మాకు యాక్చువల్లీ. ఎల్ఈడి స్టే చేశాడు, మీకు ఏం కావాలో చేసుకోండి ప్రమోషన్. ఆ రోజు నుంచి నేను అడుగుతున్నాను అండి హీరోయిన్స్ని, రాండి 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 ప్రమోషన్స్కి రాండి. మీరు నమ్ముతారో నమ్మరో, నిన్న మేడము కాళ్ళు పట్టుకుంది ఒకటి వాళ్ళకి. అంత యాటిట్యూడ్ ఉంది ఆ హీరోయిన్స్కి. ఇది నేను కాంట్రవర్షియల్ చేయాలనో ఇది చేయాలని చెప్పేసి ఇక్కడ రాలేదండి. నేను ఒక్కటే మాట చెప్తున్నాను, చిన్న సినిమా మీడియా సినిమా వాళ్ళందరూ కూడా ఎవ్వరూ నార్త్ ఇండియన్ హీరోయిన్స్ని తీసుకోకండి. తెలుగులో మస్తు ఉన్నారు అమ్మాయిలు హీరోయిన్స్. మేము చేసాం, మా చెప్పుతో మేము కొట్టుకునేంత పరిస్థితికి వచ్చామండి యాక్చువల్లీ. ఎంత మంచి సినిమా అండి తెలిసేది 1/4. థియేటర్ ఓనర్కి ఫోన్ చేస్తే థియేటర్ ఓనర్ చెప్తున్నాడు, సార్ బయట వస్తున్నారు సార్ జనాలు, నేను సినిమా చూడలేదు, వాళ్ళు అడుగుతున్నాను సార్ ఎలా ఉంది అన్న, సూపర్గా ఉందన్న సినిమా, లేడీస్కి కావాల్సిన కంటెంట్ అంతా చాలా బాగుంది సినిమా, కంటెంట్ సినిమా. కానీ థియేటర్స్ ఓనర్ మాకు చెప్తుంటే థియేటర్లకు జనాలు రావాలి కదా సార్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రమోషన్ లేకుంటే జనాలు రారు, సినిమా అనేది తెలియాలి. 1/4కి వచ్చిన కష్టం ఇదే సార్ యాక్చువల్లీ. మదనపల్లి మా ఓన్ ప్లేస్ మదనపల్లిలో 3 రోజులు హౌస్ఫుల్ సినిమా, బికాజ్ నా ప్రమోషన్. ఒక్క ఆడియన్స్ కూడా ఇంతవరకు బ్యాడ్గా చెప్పింది లేదు సినిమా గురించి. ఈరోజు కూడా మార్నింగ్ షోలో ఆడియన్స్ ఉన్నారు. అదర్ ప్లేసెస్లో ఎందుకు రాలేదు జనాలంటే ఓన్లీ ప్రాబ్లం బికాజ్ ఆఫ్ ప్రమోషన్స్. సారీ అండి, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాను. లోపల బాధ అండి. ఇంత కష్టపడి సినిమా తీసాము. వీళ్ళ ఇట్లా పనులు చేసే హీరోయిన్స్ ఎవరు ఎంకరేజ్ చేయకండి యాక్చువల్లీ. ప్రతిరోజు కాల్ చేస్తున్నాం. మేము గోవాలో, మేము అక్కడ పోతాం, మాకు ఫంక్షన్ ఉంది. ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? డబ్బులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చినా పర్వాలే వాళ్ళకి. ఇంత వరస్ట్ నా లైఫ్లో, ఇంత వరస్ట్ వీళ్ళని ఆర్టిస్టులు చూడలేదండి నిజంగా. నేను కాళ్ళు పట్టు మేడం చెప్తుంది, ప్లీజ్ ఆజాओ यार थोड़ा सपोर्ट करो, आपके लिए आपका कैरेक्टर अच्छा है सिनेमा में, आपको पहचान मिलेगा, तेलुगु पीपल्स तुमको बहुत पसंद करेगा. ఇంత రిక్వెస్ట్ చేస్తాను తెలుసా అండి ఆయమ్మ. 10 నిమిషాలు చెప్తా, 10 मिनट में बोलता है, सोच के बोलता है.
దయచేసి నేను ఒకటే చెప్తానండి చిన్న సినిమా వాళ్ళందరికీ, దయచేసి మన తెలుగు సినిమాలకి, ఎస్పెషల్లీ మన తెలుగు చిన్న సినిమాలకి చెప్తున్నాను, ఎవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. తెలుగులో కావాల్సినంత మంది టాలెంటెడ్ అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్లో చూడండి. నాకు మొన్న ఒక యాంకర్ అడిగారండి ఒక ఇంటర్వ్యూలో, ఏం సార్ మీకు తెలుగులో లేరా సినిమాలో అని, హీరోయిన్స్ లేరా అని అడిగారు. ఓకే, నాకు అప్పుడు కూడా తెలుసు వీళ్ళ గురించి. మేము చేసిన ఒకటే తప్పు, మా సినిమాలో నార్త్ ఇండియన్ హీరోయిన్స్ని పెట్టుకోవడమే. మేము ఈరోజు బాధపడడానికి కారణం అదే. ఇంత కష్టపడి ఎవ్రీ టెక్నీషియన్ ప్రతి ఒక్కరు ఎంత పని చేశారని మాకు తెలుసు సినిమా కోసం. నిన్న వచ్చిన మన ప్రీమియర్ షోకి వచ్చిన ప్రతి ఒక్క మీడియా వారు కూడా మాకు ఎంత సపోర్ట్ చేశారు, మంచి రేటింగ్ ఇచ్చారు సినిమాకి. ఇందాక కూడా నా మీడియా ఫ్రెండ్స్ చెప్తున్నారు యాక్చువల్లీ అదిరిపోయింది సినిమా అనేసి. ఎక్కడ ప్రాబ్లము? ప్రమోషన్ లేదు. ప్రమోషన్ చేయడానికి ప్రొడ్యూసర్ రెడీగా ఉండరు. ఈమె ఎలాంటిదంటే సార్ నిజంగా చెప్తున్నాను, మొన్న ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసింది సార్ పాపం ఇంకో సినిమా చేద్దామనేసి. నాతో పాన్ ఇండియా ప్లాన్ చేసింది. ప్రొడ్యూసర్ దొరకడమే కష్టంగా ఉంది మార్కెట్లో. బతిమలాడుకుంటున్నారు సార్. ఇంత వరస్ట్గా వాళ్ళ మీద వాళ్ళని శత్రువు చేయాలనవసరం, వాళ్ళ మీద కంప్లీట్గా అగైనిస్ట్ కాదు, కొంచెం ఆలోచించాలి కదా సార్ వాళ్ళు కూడా. అరే డబ్బులు పెట్టారు ప్రొడ్యూసర్, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంచెం నాకు హ్యూమన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. ఇదంతా మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ సార్, ఒకటే చెప్తున్నాను. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇలాంటి తప్పు అయితే మేము చేయను. నేను చేసే సినిమాలో ఎప్పుడైనా సరే నార్త్ ఇండియన్స్ పెట్టుకోను, ఇది ఫిక్స్. ఈరోజు నెక్స్ట్ చేసిన తెలుగు అమ్మాయిలతోనే చేస్తా సినిమా. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మంచి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. మా సినిమాలో ఇంకో ఉన్నారు వేదీష్ భాయ్ అనేసి, ఎంత సపోర్ట్ చేస్తాడు వేదీష్ భాయ్. కానీ అమ్మాయిలతో మాత్రం నేను సినిమా చేయనని ఫిక్స్ అయిపోయాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. లాస్ట్ టెక్నీషియన్స్ ఎవరికి థ్యాంక్స్ చెప్పలా సారీ. ఈ సినిమాలో రైటర్గా పనిచేసిన అర్జున్ సదగరినాథన్, రాజదురై, శక్తివేల్, థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మంచి సాంగ్ ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా థ్యాంక్స్. డిఓపి గుణశేఖరన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. విజువల్స్ ఇంత అద్భుతంగా ఒంటరిగా వచ్చిందంటే కెమెరామ్యాన్ గారు ఫుల్ సపోర్ట్ నాకు. అలాగే ఎడిటర్ తిరుపతి రెడ్డి గారు, పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి చాలా చాలా థ్యాంక్స్. సో ఒకటి అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే, సినిమా ఓపెనింగ్కి ఎలా వెతుక్కుంటూ ఆర్టిస్టులు వస్తున్నారో, ఇలా మనం వెతికి కమిట్మెంట్ తీసుకున్నా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అలాగే సినిమా రిలీజ్ టైంలో కూడా చెయ్యాలి. అందరూ సపోర్ట్ చేస్తేనే చిన్న సినిమా పెద్ద హిట్ అవుతాయి. ఈరోజు మంచి కంటెంట్, ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన కంటెంట్. సో దీనికి ఎండ్లో కూడా ప్రతి ఆర్టిస్టులు వచ్చి సపోర్ట్ చేసి బతికిస్తేనే సినిమా పెద్ద హిట్ అవుతాయి, మంచి కలెక్షన్స్ వస్తాయన్నదే నా కోరిక. దీన్ని మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు మాట్లాడిన మాటల్ని ఫీలింగ్గా తీసుకుని, మా హీరో కూడా అగ్రెసివ్గా మాట్లాడాడు, ఫీలింగ్తో మాట్లాడాడు. అది అంటే ఎంత బాధపడి ఈరోజు ఒక సినిమా చేసి థియేటర్కి తీసుకురావడం అన్నది ఎంత కష్టంగా ఉంది అందరికీ తెలిసిన విషయమే. చిన్న సినిమా ఈరోజు థియేటర్కి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి, ఎంత డబ్బులు పెట్టాలి, ఎంత ప్రమోషన్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత సఫర్ అవుతున్నా అన్నది మాకు మాత్రమే తెలుసు. సో అలాంటి టైంలో ప్రతి ఆర్టిస్ట్ వచ్చి సపోర్ట్ చేస్తే చాలా మంచిది. ఈ తప్పుని వేరే ఏ ఆర్టిస్టు, ఇది అందరూ ఆర్టిస్టులు చూస్తారు, దయచేసి చెప్తున్నాను, ప్రతి ఆర్టిస్టులు ఈ తప్పుని చేయవద్దు. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్లకి ఎండింగ్కి వచ్చేసరికి కోఆపరేట్ చేయండి, సినిమాని పెద్ద హిట్ ఇవ్వండి. పత్రిక మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా కంటెంట్ని నేను కథ రాసుకున్నప్పుడు మనం 10 మంది కలిస్తే
మన గురించి మాట్లాడకుండా ఆ 10 మందిలో లేని ఒక పర్సన్స్తో మాట్లాడతాం, టంగ్ స్లిప్ అయ్యి వాడు అలారా వీడు ఇలారా ఆవిడ అలా ఇలా అని మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు అన్నదే ఈ కాన్సెప్ట్. నేను ఏదైతే అనుకుని తీసిన ఈ కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చింది. ప్రతి ఆడవాళ్ళు చూడాల్సిన సినిమా, తప్పకుండా చూస్తున్నారు. ఇంకా ఆడియన్స్ మౌత్ టాక్తో ఈ టంగ్ స్లిప్ అయిన ఈ కాన్సెప్ట్ని మౌత్ టాక్తో ఇంకా 10 మందికి చెప్పి జనాలకు రప్పించి సో ఈ హిట్ని సూపర్ గట్టిగా చేయాలని దయచేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ రంజనా గుంజాల్ మేడంకి, రోహిత్ గుంజాల్ సార్కి, వెంకీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడో బాంబే నుంచి తెలుగు సినిమా చేయడానికి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు. ప్రమోషనల్ టైంకి వచ్చేసరికి హీరోయిన్లు రాకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు చూస్తున్నాం కదా, కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇస్తాన్నా కూడా వాళ్ళకి రావడానికి ఏమిటో మరి అభ్యంతరం. ఇప్పటికైనా ఆ హీరోయిన్లు వచ్చి సపోర్ట్ చేస్తే ఈ సినిమా నిలబడుద్ది. మంచి టాక్ ఉంది, అన్ని ఏరియాల నుంచి మంచి సూపర్ హిట్ టాక్ ఉంది. కేవలం ప్రమోషన్ లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లం. రేపు ఆర్కే సినిమాక్స్లో 11:30 మార్నింగ్ షో ఉందండి. మీడియా మిత్రులందరూ షోకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ సపోర్ట్, ఇలాంటి సినిమాలకి మీరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మళ్ళా 4 సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.